వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన రైతులు. ఇక వివరాలకు వెళ్తే, కర్నూలు నగరంలోని 45వ వార్డు లేబర్ కాలనీ యందు భాస్కర్ యాదవ్, శ్రీకాంత్, ప్రశాంత్, యోగి, లక్ష్మీపురం రామన్న వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి, వారి సతీమణి విజయ మనోహర్ దంపతులచే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మోహన్ రెడ్డి మాట్లాడారు. రూపం అకారూపం అకారం రూపం బిందు రూపం నాద సందానం సహజ గణేశ విద్య గురుషి నిత్య గం గణపతే నమ ఏకదంతాయ ఒకదంతాయ తన్నో శ్రీ మహాగణపతే నమో నమ సుగంధ ఆనంద మహోపై నమస్కారం కరోమి. हाय ब्रो मदन स्नापयामि मधुवादारुतायते मधुचारञ्जनः मद्भिर्वाहोभोंसनः मदन स्नापयामि అది లాస్ట్ లో పెట్టండి మీరు అప్పడాలు. स्नापयामि चक्करेण स्नापयामि चक्करेण स्नापयामि. ओम साधुः भविष्य दिव्य ओम साधुः भविष्य दिव्याजनमने स्वाहा चक्करे नानाविध परिमल पत्र गोविंदाय गोकुलनंदाय श्रीरंगनाथाय पुनरेकाय श्रीरंगनाथाय पुनरेकाक्षाय మరి నేను అందుకే ఒక మెయిన్ షాట్ చేస్తాను. ఉన్నా కదా మాకు నర్సమా ఏం భయం ఓకే. क्या भर देंगे भाई. अगर कोई साइड रहना मां वरना ముందర పోతాం.
ఈరోజు కర్నూలు పట్టణంలో ఇక్కడ లేబర్ కాలనీలో భాస్కర్ అలాగే అందరూ కలిసి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. కర్నూలు పట్టణంలో గణేశ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత కర్నూలు నగరంలోనే ఘనంగా గణేశ ఉత్సవాలు జరుగుతాయి. అటువంటి కర్నూలులో ఈరోజు నుంచి అన్నదాన కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయి. ప్రతి వీధిలో ఒక విగ్రహము, అక్కడ భక్తి శ్రద్ధలతో అక్కడ పూజా కార్యక్రమాలు, అలాగే ఆధ్యాత్మిక చింతనతో సాయంత్రం పూట ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ప్రతి చోట జరుగుతున్నాయి. కాబట్టి కర్నూలు పట్టణ ప్రజలందరికీ వినాయకుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టినటువంటి కమిటీ సభ్యులకు, దీనికి సహాయం చేసినటువంటి దాతలకు అందరూ కూడా విఘ్నేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి వాళ్ళందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాము. భారతీయ జనతా పార్టీ పరకల పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. సుందిల్లా ప్రాజెక్టు ద్వారా స్థానిక రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇక్కడ నుండి వాటర్ మిగతా కాడికి తరలిపోతున్నాయి. ఇక్కడి రైతులకు కన్నీళ్ళు తప్ప మరేమీ మిగలలేదు. గత ప్రభుత్వం కాసుల కోసమే ప్రాజెక్టు కట్టి రైతులను నిన్నముంచింది. మరియు రైతులు ఎకరాన 15,000 నుండి 20,000 వరకు కౌలు పైసలు ముందే కట్టి అప్పు చేసి ఎకరాన 50,000 నుంచి 60,000 వరకు ఖర్చు చేసి చేతికొచ్చే పంట కళ్ళ ముందే నీళ్ల పాలు కావడం చాలా బాధాకరం. మరియు ఇలాంటి నష్టాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చేయాలని చెన్నూరు శాసనసభ్యులు మంత్రి వివేక్ వెంకటస్వామి 30వ తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాలలో వేలాల ముప్పు గ్రామాల రైతుల కోసం అసెంబ్లీలో మాట్లాడాలి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి మరియు ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పాటు చేసి కరకట్ట కట్టాలని వేలాల గ్రామ ప్రజలు డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వేలాల గ్రామ రైతులు పాల్గొన్నారు. సార్ ఏదేనికైనా మార్గం చూపెట్టాలి, ఖచ్చితంగా మీరు ఆదుకోవాలని వివేక్ గారిని అందరినీ కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా కలెక్టర్ గారు వచ్చి చూసి దేనికైనా కరకట్ట చేసేయాలి. ఊరికి 30 వచ్చింది సార్, మొత్తం ఊర్లోకి నీళ్ళు వచ్చడానికి అవకాశం వచ్చింది సార్. దీనికి ఎవరు అత్తలేరు, వాళ్ళు చూస్తారు, దేనికైనా చూస్తారు సార్. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. వేలాల గ్రామంలో మరి 100 ఎకరాల భూములు నీట మునగడం జరిగింది. మరి రైతులు ఏదైతే వేలాల గ్రామ రైతులు మరి ఎకరాన 15,000 20,000 రూపాయలు ముందే కౌలు ఇచ్చి ఒక్కొక్కరు 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు మన అనేక ఇబ్బందులు ఉండి ఇంట్లో ఉన్నటువంటి బంగారం కుదబెట్టి అక్కడ ఇక్కడ తెలిసిన కాడ అప్పులు తీసుకొచ్చుకొని మరి పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి ఏదైతే 2 సార్లు మందు వేసి ఇంకొకసారి మందేసి కాయలు ఇంకోసారి మందేసి మరి పత్తి తీసుకునేటువంటి సందర్భం, మరి ఇంకొక మందెత్త కూడా పొలం పుట్టకొచ్చేటువంటి సందర్భం, మరి చేతికి వచ్చినటువంటి మరి పంట మరి నీట మునగడం అనేది చాలా బాధాకరం. గతంలో మరి ఇక్కడ కాసుల కోసమే సుందిల్ల ప్రాజెక్టు కట్టడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి వాటర్ అంతా మేము కళ్ళతోటి చూస్తా అంటే సిరిసిల్ల సిద్దిపేట మరి తరలించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక సుక్క కూడా నీరు ఇక్కడ వచ్చిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ గారు వివేక్ గారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వేలాల మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు
ముప్పు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య మీద ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా వేలాల గ్రామ ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు నష్టపరిహారం ఎకరాన ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా మరి ఎకరాన ఒక 50,000 60,000 రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే మరి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం దీన్ని ఒక కరకట్ట కట్టి మరి ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే మరి పైసలు మరి ఇక్కడ ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి ఒక కరకట్ట కట్టాలని చెప్పి వేలాల గ్రామంలో మరి 100 ఎకరాల భూములు నీట మునగడం జరిగింది. మరి రైతులు ఏదైతే వేలాల గ్రామ రైతులు మరి ఎకరాన 15,000 20,000 రూపాయలు ముందే కౌలు ఇచ్చి ఒక్కొక్కరు 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు మన అనేక ఇబ్బందులు ఉండి ఇంట్లో ఉన్నటువంటి బంగారం కుదబెట్టి అక్కడ ఇక్కడ తెలిసిన కాడ అప్పులు తీసుకొచ్చుకొని మరి పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి ఏదైతే 2 సార్లు మందు వేసి ఇంకొకసారి మందేసి కాయలు ఇంకోసారి మందేసి మరి పత్తి తీసుకునేటువంటి సందర్భం, మరి ఇంకొక మందెత్త కూడా పొలం పుట్టకొచ్చేటువంటి సందర్భం, మరి చేతికి వచ్చినటువంటి మరి పంట మరి నీట మునగడం అనేది చాలా బాధాకరం. గతంలో మరి ఇక్కడ కాసుల కోసమే సుందిల్ల ప్రాజెక్టు కట్టడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి వాటర్ అంతా మేము కళ్ళతో చూస్తా అంటే సిరిసిల్ల సిద్దిపేట మరి తరలించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక సుక్క కూడా నీరు ఇక్కడ వచ్చిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మినిస్టర్ గారు వివేక్ గారు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వేలాల మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ముప్పు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య మీద ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా వేలాల గ్రామ ప్రజలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు నష్టపరిహారం ఎకరాన ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా మరి ఎకరాన ఒక 50,000 60,000 రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే మరి రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం దీన్ని ఒక కరకట్ట కట్టి మరి ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే మరి పైసలు మరి ఇక్కడ ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి ఒక కరకట్ట కట్టాలని చెప్పి వేలాల గ్రామ ప్రజలుగా మేము ప్రభుత్వాన్ని మరి గౌరవ మంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు అని కోటంరెడ్డి ప్రశ్నించారు. నిన్న తనని చంపేస్తే డబ్బు అని నెల్లూరుకు చెందిన కొంతమంది రౌడీ షీటర్లు మాట్లాడుకోవడం వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కాటంరెడ్డి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసు అధికారులు ఈ వీడియో 3 రోజుల క్రితమే తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు మాట్లాడుకున్న ఓ వీడియో నిన్న వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా స్పందించారు. నిన్న నాకు ఒక వీడియో వచ్చింది, అందులో నన్ను చంపేస్తే డబ్బు అని ఒకరు మాట్లాడుకుంటున్నారు. నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు? ఈ సంఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాను. ఆ వీడియో వాళ్లకు 3 రోజుల ముందే వచ్చిందని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు అని కోటంరెడ్డి అన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్ గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాటా మంత్రి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను. ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నామని. నేనెందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బు చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు
పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది. ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. అంతకు మించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా. ఇదే నేను మాట్లాడే మాట. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనేదానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో తేలాలి. సెప్టెంబర్ 12వ తేదీన జేఏసీ పిలుపు మేరకు జరగబోయే చెలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి కాంట్రాక్టు కార్మికులు హాజరు కావాలని తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మందల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రేపు సెప్టెంబర్ 12వ తారీఖు రోజు శుక్రవారం రోజు జరగబోయే జేఏసీ తలబెట్టిన చెలో ప్రజాభవన్ ప్రోగ్రాం కాంట్రాక్టు కార్మికులు, సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కాంట్రాక్టు కార్మికులు, సోదర సోదరీమణులు ఖచ్చితంగా హాజరు కావాలి. ప్రజాభవనం ఉన్న మినిస్టర్స్ని మన సంఖ్యను, మన బలాన్ని మనము చూపించి మాకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చంటయ్యా అని చెప్పి మనము మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి రేపు జరగబోయే చెలో ప్రజాభవన్ ప్రోగ్రాన్ని ప్రతి ఒక్క కార్మికుడు వారి సొంత సమస్యగా పరిగణనలోకి తీసుకొని, వారి కుటుంబ సమస్యగా దీన్ని పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్క కార్మికుడిని చైతన్యవంతుడిని చేసి ప్రజాభవన్కి తరలించే విధంగా మీరే అందరూ ముందుండి మంచి చర్యలు తీసుకొని వారందరినీ తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని చెప్పి మా కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న ప్రతి కాంట్రాక్టు కార్మికుడిని సోదరులతోనే మేము మా జేఏసీ పక్షాన, మా తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం పక్షాన మేము ఖచ్చితంగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా కట్టు బానిసల వలె మనకు ఎంత జీతం ఇచ్చినా, టైంకు కరెక్ట్ జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు రావాల్సిన హక్కులు ఇవ్వకపోయినా, మన కుటుంబాల పోషణ కొరకు మనము జీవించడానికి మనము ఈ వెట్టి చాకరీ చేయడం జరిగింది. ఈ వెట్టి చాకరీ ఎవరు బతుకుతుంది అంటే సింగరేణి యాజమాన్యం థర్డ్ పర్సన్ అని చెప్పి కాంట్రాక్ట్ బేసిక్లో ఇచ్చేసి కాంట్రాక్టర్ను బతికించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని మనం ఎంతైనా ఖచ్చితంగా కార్మికులు చైతన్యవంతులై కార్మికులు ఒక తాటి మీద ఉండి దీన్ని అంతా మనము మన అండలో తీసుకొచ్చుకొని ఖచ్చితంగా మన జీతాలు పెంచుకునే విధంగా మనము ఐక్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కార్మిక సోదరులు కాబట్టి ఆ డిమాండ్లతో పాటు ఇప్పుడు మనకు 22వ జీవో కూడా ఖచ్చితంగా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 22వ జీవో గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అమలైంది. దాన్ని గెజెట్ చేయకుండా కేసీఆర్ గారు మనకు తీరని ద్రోహాన్ని చేసిండు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు మనకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చుకునే విధంగా మనం వాళ్ళని గుర్తు చేయవలసిన అవసరం ఎంత ఉంది. ఆ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మన బట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి, కార్మికుల సమస్యలు మాకు అన్ని తెలుసు అని చెప్పిండు. అదేగా మన శ్రీధర్ బాబు గారు కూడా గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కూడా ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో ఎలక్షన్ల ముందు మేము జీతాలు పెంచిపిస్తాము, పర్మనెంట్ చేస్తాము, మేము 22వ జీవో అమలు చేయిస్తామని చెప్పిండు. అయ్యా మాకు 22వ జీవో ఇవ్వకపోయినా పర్లేదు, మాకు రావాల్సిన కోల్బెల్ట్ ప్రాంతంలో పనిచేస్తున్న బొగ్గు గనులలో మేము పనిచేస్తున్న ఇదివరకు ఉన్న 8 రాష్ట్రాల్లో అమలైన హై పవర్ కమిటీ వేతనాలు మాకు ఎందుకు ఇస్తున్నారని మీరు అడుగుతున్నాం. సింగరేణి సంస్థ ఒకటెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు అడుగుతున్నాము. 8 రాష్ట్రాలలో అమలైనప్పుడు 2003లో ఇప్పుడు మనకు 2025కి వచ్చేసరికి కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా దాని మీద నోరిప్పుతలేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కూడా దొంగ మాటలు చెప్తుంది. వాళ్ళ నాయకులు కూడా కార్మికుల దగ్గర తిరిగి మేము ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతామంటారు. ఎగుబడాయా కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. వీళ్ళు చేస్తా అంటే ఎవరు ఆపేదిగా? మరి మా కార్మికులు ఆపుతున్నా, మేము ఆపుతున్నామా? మాకు సమాధానం చెప్పవలసిన అవసరము మా ట్రేడ్ యూనియన్ నాయకులకు కూడా చెప్తున్నాము. పర్మనెంట్ ట్రేడ్ యూనియన్ నాయకులారా,
మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా కోల్కతా హైపవర్ కంపెనీ వేతనాల బోర్డులో కూర్చున్న బీడు సమావేశంలో ఖచ్చితంగా మా కాంట్రాక్ట్ కార్మికుల ప్రస్తావన తీసుకురండి. కాంట్రాక్ట్ కార్మికుల ప్రస్తావన అమలైనాకనే మేము ఏదైనా కానీ ఒప్పుకుంటామని చెప్పి అప్పుడు మాట్లాడలేదు ఎందుకని నేను అడుగుతున్నా. కాబట్టి కార్మిక సోదరిమణులందరూ ఒక తారి మీద ఉండి ఇప్పుడు రేపు తలపెట్టిన చలో ప్రగతి భవన్ను మనము విజయవంతం చేసుకోవాలి. అదే కాకుండా రాజ్ ఠాకూర్ మకర్ సింగ్ గారు కూడా మొన్న రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మొన్న జరిగిన పాదయాత్ర ఒకటి, వినాయక చవితి ఒకటి, ఇది వినాయక నిమజ్జనం ఉండడం వలన ఈ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాము క్యాన్సిల్ అవ్వకుండా వస్తుంది. కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ 12 తారీఖు రోజున మనం శుక్రవారం రోజున ఖచ్చితంగా ప్రజాభవన్కు మనం పోవాలి. రాజ్ ఠాకూర్ మకర్ సింగ్ గారు కానివ్వండి, అదే అసెంబ్లీలో మాట్లాడిన విధంగా ఈరోజు మన కార్మికుల పక్షాన మనతో కలిసి ఖచ్చితంగా కోల్బెల్ట్ పాత్రం ఎమ్మెల్యేలను అందరినీ ఏకం చేసి మనకు జీతాలు పెంచిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు జేఏసీ పక్షాన కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా కార్మిక సోదరులారా మీరు అందరూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై తెలంగాణ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. శనివారం కర్నూలు సమాచార శాఖ కార్యాలయం ప్రాంగణం ఏర్పాటు చేసిన ప్రాతికేయ గణపతిని జిల్లా కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గణనాథుని ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. అదేవిధంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం ప్రాతికేయ ఉత్సవ గణపతి సమితి సభ్యులు కలెక్టర్కి సన్మానం చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు కె జయమ్మ, దేవకాంత్, వటే మోహన్, ప్రాతికేయ ఉత్సవ సమితి నాయకులు హే హరినాథ్ రెడ్డి, మంజునాథ్ యాదవ్, రామకృష్ణ వెంట సుబ్బయ్య, మధు, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. अनंतर प्राणायाम विनियोग ओं भूम ओं भोहां सुमहां महा ओं तस्वरेन्द्रं भर्गो दर्शनीमहि देवान प्रचोदयात्मः ओं मम अनुकोंडि उपात समस्त दुर्दक्ष द्वारा श्री परमेश्वर विद्यत्वं शुभे शुभेणमूर्ति आद्यमं देवराज्य श्वेतवरागल्पस्तमन्तरे कलिगे प्रेमपादे जम्बो दिव्य पड़र्षे व्रतखंडे मेरो दक्षिण विभाष श्रीशैल शैशान्य विषय कृष्णा गोदावरी मधुर विषय कर्नूल नगर विषेदम कर्नूल जिला कलेक्टर काम्प्लेक्स प्रदेशे पात्रिकेय गणपति विनायक मंडप प्रदेशे इदम आसुरो वासविष्टानं श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वर्ष ऋतु भाद्रपद मासे शुक्लपक्षे इदम सप्तमी तिथौ इदम स्थिरवासरे शुभतिथौ शुभनक्षत्र शुभकरण एवं गुणविशेष विषयाणामिदं गोत्र ओषा श्रीमान रंजित भाषा नाम देश भानु नाम देश लतीशा नाम देश अनिशा नाम देश मम अनुकोंडि सा कुटुंबश्च क्षेमस्थैर्य धैर्य विजयैश्वर्य आरोग्यार्थं धर्मार्थकाम मोक्षत्रिविध फलपुरुषार्थसिद्ध्यर्थं शीघ्रमे मनोवाञ्छा फलसिद्ध्यर्थं सर्वदोष निवारणार्थं यदा ओम लक्ष्मी नारायणाभ्यं महामहेश्वराभ्यं वाणी हिरण्यगर्भाभ्यं ओम वासुदेवताभ्यं इष्टदेवताभ्यं कुलदेवताभ्यं मातृदेवताभ्यं ओम पितृदेवताभ्यं ओम आचार्यदेवताभ्यं ओम सर्वदेवताभ्यं ओम ज्योतिर्प्रज्वालाय घण्टानादं कुरुष्वे आचम्य प्रक्षालयामि ओम केशवा स्वाहा ओम नारायण स्वाहा ओम माधव स्वाहा
भूशुद्धिः अनन्तरं प्राणायाम विनियोगः ओम भूम ओम भोहां सुमहा महा ओम तस्वरेण्यं भर्गोदकेन इदं नारिकेल्य फलोदकेन इदं नारिकेल्य पानीयं स्नपयामि ओश्वमयो भुवा ऊर्जे धरेदनमहेरणातिकृते वर्णयज्ञोपवीतं च अक्षतान् समर्पयामि गन्धान् धारय समर्पयामि अलङ्कनार्थम् आभरणार्थम् अक्षतान् समर्पयामि ओम सुकारकाय नमः सिद्धिबुद्धिप्रदायकाय नमः मोदकप्रियाय नमः मूषिकवाहनाय नमः समस्त जगदाधाराय नमः रूपांतर दीपं दर्शयामि रूपदीपं गणासं अपर्णासं व्यासानं च उदानासं समानासं महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम अगजानन पद्मार्कं गजानन अहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे ओम श्री महा ओम गणेशाय मंगलम गणध्यक्षाय मंगलम हेरंभाय मंगलम शूर्पकर्णाय मंगलम गौरीपुत्राय मंगलम विनायकाय मंगलम विघ्नराजाय मंगलम ओम सर्वमंगल मांगल्ये समर्पयामि। महाराज की जय। ఏడుకొండలవాడ గోవిందా గోవిందా, వెంకటారమణ గోవిందా గోవిందా, అనాథ రక్షక గోవిందా గోవిందా। एकदन्ताज्ञय वक्रतुण्डामि तन्नो दन्ति प्रचोदयात्। ओम श्री महागणपतिदेवताभ्यः मन्त्रपुष्पं समर्पयामि। ओम ज्ञानिकानि च पापानि जन्मान्तरकृतानि च तायदाय प्रणश्यन्ति रक्षणं पदे पदे पापहं पापकर्माणां पापद्भं पाप। महागणपति प्रसाद सिद्धिरस्तु। सेवनं शुभं। इక్కడికి కొంచెం అంతారండి బా మంజన్న చూడు ఓకే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.